మన పురాణాల్లో చెప్పని సప్త పత్తిత్తులు ఎవరో మీకు తెలుసా? మొదటి పత్తిత్తు అసలైన నాస్తికుడు, హిందూ ధర్మాన్ని ఎంపిక చేసుకుని ద్వేషించి దూషించేవాడు. రెండవ పత్తిత్తు అసలైన సెక్యులర్, హిందూ ధర్మాన్ని తప్ప అన్ని మతాలను సమానంగా చూస్తూ ప్రేమించేవాడు. ఇక మూడవ పత్తిత్తు నిజమైన వాక్ స్వతంత్రం ఉన్నవాడు, అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవాడు. వాడి దృష్టిలో వాక్ స్వతంత్రం కేవలం హిందువులపైనే ఉంటుంది. ఇక నాలుగవ పత్తిత్తు కళాత్మక వ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగినటువంటి వాడు, అంటే చలనచిత్రాలు లేదా ఇతర కళలతో హిందూ మతాన్ని చెడుగా చూపడం, చెడుగా చూపించడం చేసేటువంటి వాడు, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లాగా. ఇక ఐదవ పత్తిత్తు అసలైన స్త్రీవాది, హిందువుల స్త్రీలను టార్గెట్ చేసి ఒక క్రమబద్ధంగా మోసం చేసి దాడి చేసేవాడు. అదేనండి లవ్ జిహాద్ లాంటివి ఉన్నాయి కదా. ఇక ఆరవ పత్తిత్తు ప్రపంచంలో అత్యంత జంతు ప్రేమికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఇతనే. హిందూ సంప్రదాయాల కారణంగా మాత్రమే జంతు హింసను చూసేవాడు. ఇక ఏడవ ఆఖరి పత్తిత్తు పర్యావరణవేత్త, హిందువుల పండుగలు పూజల సమయంలోనే కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేనటువంటి వాడు. వీలేనండి మన పురాణాల్లో ఘంటాపథంగా చెప్పని పత్తిత్తులు. వీరి గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.